ఒక నిమిషం అండి. అఫీషియల్ ప్రెస్ నోట్లో ఆ నలుగురు అనే పదం వాడి సినిమాని ఆపుతున్నారు అని చెప్పి డైరెక్ట్గా అలిగేషన్ చేశారు. సో దాని గురించి ఏంటి సార్? తప్పు సార్, ఎవరు ఆపడు సార్. ఆయన సినిమా ఎందుకు ఆపుతారు? ఆయన సినిమా ఆపితే నెక్స్ట్ వీక్ నా సినిమా కూడా ఉంది కదా. అసలు అయింది అయితే ఇంపాసిబుల్ ఎవరన్నా ఆపడం. ఆయన తుఫాన్ ఆయనకి ఎవరు ఆపుతారు సార్? మోడీ గారే అన్నారు మేమెంత ఆఫ్టర్ ఆల్ వీఆర్ నో బడీ సార్. అసలు ఆ బంద్ ఇష్యూలో ఆ రోజు మీటింగ్లో నేను లేను. ఐ వాజ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఇన్ అట్ అ టెంపుల్. ఐ వాజ్ షాక్ టు లిసన్ దట్ వై దే ఆర్ టాకింగ్ ఆల్ దట్. ఇట్స్ రాంగ్ సార్. సునీల్ గారు హ్యాట్రిక్ కొట్టారు, కంగ్రాచులేషన్స్, మూడోసారి ప్రెసిడెంట్గా. అది దీని గురించి మెయిన్ ఏంటంటే ఈ సమస్యలు అంతకుముందు కూడా ఇదివరకు కూడా కొన్ని ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. మీరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎందుకు సాల్వ్ కాలేదంటే? ఇప్పుడు అయిపోతుందండి. ఇప్పుడు కమిటీ వేసారు. వీ షుడ్ నాట్ టాక్ అబౌట్ ఇట్, దే విల్ డీల్ విత్ ఇట్. శ్రీధర్, మీరు పుట్టక ముందు పుట్టిన సంస్థ ఇది. సో దీంట్లో ఫస్ట్ టైం మీరు సెక్రటరీగా చేయటం ఎలా ఫీల్ అవుతున్నారు? I was in this body from last 25 years as a EC member, as a joint secretary, as a vice president. But this time I want to become a general secretary. Everyone said that's mostly welcome అని చెప్పి they gave me the district. సునీల్ గారు, అయితే ఆ నలుగురు అనే వర్డ్ బాగా వినే ఉంటారు కదా. అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిటీ ఇచ్చారు, దిల్ రాజు గారు ఇచ్చారు. బట్ సురేష్ బాబు గారు, సునీల్ నారాయణ గారు క్లారిటీ ఇవ్వలేదు. అనవసరం అనుకున్నారా క్లారిటీ ఇవ్వడం? ఆ నలుగురు మీనింగ్ ఏమిటిది? థియేటర్స్ బంద్ మీద నలుగురు ఉన్నారు అని చెప్పి ఒక టాక్ వచ్చింది కదా. రాంగ్ అది. ఆ నలుగురు ఏమిటిది? ఆ థియేటర్ లిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరు స్టడీ చేయాలి. ఐ హ్యావ్ హౌ మెనీ థియేటర్స్ టోటలీ? నాట్ ఈవెన్ 5% or 6% ఆఫ్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. దానికి ఆ నలుగురు అరవింద్ గారి దగ్గర కూడా లేవు, దిల్రాజు గారి దగ్గర కూడా అంత లేవు. ఎవరి దగ్గర ఉన్నాయి? సురేష్ బాబు గారి దగ్గర అక్కడ ఆంధ్రాలో ఉన్నాయి కొన్ని. మా దగ్గర 70 థియేటర్స్ ఉంటే 40 బుకింగ్ ఉన్నాయి, 30 థియేటర్స్ లీజ్ ఉన్నాయి. అది కూడా గ్రౌండ్ లీజు ప్లస్ మల్టీప్లెక్సెస్ ఉన్నాయి. అది ఎంత పర్సెంటేజ్ ఆఫ్టర్ ఆల్? 5 or 6 or 7%. దీని బిఫోర్ ఉంటే 10 years బ్యాక్, ఇప్పుడు లేదండి అంత. అది అనవసరంగా ఆ నలుగురు ఆ టాపిక్ ఎవరో పెట్టారు, ఏదో గడి చెప్తే ఉంటారు. ఆ నలుగురు ఏమిటిది? ఏం లేదు ఇక్కడ. I don't think it's right to talk on 4 people only. There are so many owners, there are so many lessees, there are so many other people, and we are the last people to hurt anybody or close the industry or hurt anybody's picture. We want the films to release. అందరు ఫిల్మ్స్కి రావాలి, అందరు రిలీజ్ ఎక్కువ అవ్వాలి, ఇంకా 50 సినిమాలు రావాలని కోరుకుంటాం. బట్ ఆయన చెప్పినలాగా నేను మాట్లాడుకోలేను. అంటే ఈ రోజు 5 చేయాలంటే అది హూ ఆర్ వీ టు టాక్? సీ ఇట్స్ దేర్ విష్. వీ కాంట్ సే యూ మేక్ 50 ఫిల్మ్స్ ఆర్ రెమ్యునరేషన్. Who are we to decide? Sir, heroes are like gods, sir. In 145 crore population, there are how many heroes? 20 or 30 heroes in entire India, or maybe 40. They are gods. How can we talk against gods or for gods? I don't know. All these topics should not come, I think, and better we are having a good celebration time that new body has selected. Let us talk about the body and future aim cheyale, other than any controversial questions. So I request you not to talk anything controversial. ఫ్యూచర్ కి సంబంధించిన ప్లాన్స్